అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు చూద్దాం. Let us continue this short discussion. ఇప్పుడు గౌరవ సభ్యులకు చిన్న సూచన, వినండి. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్ను మనం ఆపుకున్నాము అంటేనే ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలనేటువంటి ఉద్దేశంతో దీని విషయంలో క్లియర్గా నిన్న కానీ ఈరోజు కానీ మిగతా రెగ్యులర్ బిజినెస్ పక్కకు పెట్టి దానికి ఉన్నటువంటి అవసరం ప్రాధాన్యత రీత్యా దీన్ని టేకప్ చేయడం జరిగింది. రేపటి నుండి మిగతా కోర్సు అంత ఉంటుంది. నో రామలింగారెడ్డి గారు ప్లీజ్ రాజయ్య గారు, దయాకర్ రావు గారు, ఏ సబ్జెక్ట్ అయినా మిగతా మినిస్టర్ గారు ప్లీజ్. స్పీకర్ సార్, నేను దయచేసి గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నాను. నిన్న మీరంతా మాట్లాడినారు. మేము ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడిన ప్రతి సూచనను కూడా మేము వినడం జరిగింది. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ప్రధాన అధికార పక్షం ఉండి 70 మంది సభ్యులున్నా మా సభ్యులు మాట్లాడలేదు. అంటే మేము ఎంతో సంయమనంతో ఈ యొక్క రైతుల సమస్య పట్ల చిత్తశుద్ధితో మీరు మాట్లాడిందంతా కూడా మేము వినడం జరిగింది. ఈరోజు మీరు కూడా దయచేసి మేము ప్రభుత్వం, మా మంత్రి గారు ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం ఇవాళ మీరు రైతులు వీళ్ళందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ మీరే రైతుల సమస్యల మీద మాట్లాడదామంటే దాన్ని అడ్డుకునే విధంగా ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇవాళ ప్రభుత్వం మనము నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మన క్వశ్చన్ అవర్ కానీ అడ్జర్న్మెంట్ మోషన్ కానీ అన్నీ కూడా పక్కకు పెట్టి రైతుల అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని, పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారిని ఆదుకునే విధంగా మనం అందరం కలిసి ఒక మంచి మెసేజ్ పంపాలని మనం నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మా సభ్యులు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మీరు క్లారిఫికేషన్స్ కూడా మీకు ఎంత టైం కావాలన్నా క్లారిఫికేషన్స్లో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సో మనము అనుకున్న విధంగా రైతులకు భరోసా ఇచ్చే విధంగా, రైతులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా, రైతు సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా సభలో చర్చిద్దాం. దయచేసి సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా, చర్చను ముందుకు పోయే విధంగా కోఆపరేట్ చేయాల్సిందిగా మీ ద్వారా మళ్ళీ ఒకసారి సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్షుడు, నేను గౌరవ సభ్యులకు చిన్న సూచన, మీరు అదర్ దాన్ దిస్ ఈ సబ్జెక్టు ప్రాధాన్యత రీత్యా మనం నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. స్ట్రేట్గా షార్ట్ డిస్కషన్కు పోదాం. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు సరిపోయేంత టైం ఇవ్వడం జరిగింది. రూలింగ్ పార్టీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇంకా మెయిన్ అపోజిషన్ కూడా అవకాశం ఇచ్చేది ఉన్నది. ఈ ఇష్యూ అయిన తర్వాత మీరు రాదలుచుకుంటే వేరే ఫామ్లో ఏదన్నా రండి, తప్పకుండా ఆలోచిద్దాం. ప్లీజ్ యూ కమ్ అండర్ అదర్ రోల్. ప్లీజ్ ఇవాళ గౌరవ్ ఐ రిక్వెస్ట్ ది హౌస్, మీరు దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. చాలా సీరియస్గా అన్ని లక్ష్మణ్ గారు మిగతా విషయాలలో చర్చించకూడదనేది కాదు. ఈరోజు ఈ చర్చ అయిపోయిన తర్వాత వేరే ఫామ్లో మీరు రండి, వాటికి కూడా అవకాశం ఇద్దాం. డెఫినెట్గా రైతుల విషయంలో సీరియస్గా నిన్న చర్చ జరిగింది. దానికి ఒక స్పష్టత రావాలి. ట్రెజరీ బెంచెస్ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు. సహకరించాల్సిందిగా వేరే ఫామ్లో రావాల్సిందిగా సూచన. రామలింగారెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ రాజయ్య గారు, మీ రవీంద్ర కుమార్ గారు, మీ టైంను మీరు అవైల్ చేసుకున్నారు. మిగతా విషయాలలో భిన్నాభిప్రాయం లేదు. వేరే ఫామ్లో వస్తే వాటి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మనం అనుకున్నటువంటి బిజినెస్ని కంప్లీట్ చేయాలి. ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మిగతా పార్టీలు కూడా ఇప్పుడు మేము మాట్లాడేప్పుడు మాకు టైం ఇవ్వాలి. మిగతా వాళ్ళప్పుడు మాత్రం వేరే రకంగా మాట్లాడదామంటే కరెక్ట్ కాదు. Please, I appeal all the members to resume their seats. Adhyaksha. Please.
ప్లీజ్ రెజ్యూమ్ యువర్ అధ్యక్ష, సీట్స్. నిన్నటి రోజు గౌరవ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే మేమందరం సహకరించినాం. స్పీకర్ సార్, సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నా సార్. అరే వీళ్ళకి కేవలం రాజకీయం తప్ప రైతుల కోసం మీకు పట్టదండి? రైతుల మీద మీ ప్రేమ ఇదేనా? రైతుల మీద మీకు చిత్తశుద్ధి లేదా కొద్ది కూడా మీకు? అంటే కేవలం రాజకీయ ఉపన్యాసం చేసిండ్రు, ప్రభుత్వ సమాధానం అవసరం లేదా? రైతుల్లో భరోసా నింపడం మీకు ఇష్టం లేదా? ఇదేం పద్ధతి అండి? ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది, రైతుల గురించి మాట్లాడదాము, రైతు కష్టాలను తీర్చే విధంగా మాట్లాడదామంటే మేము మాట్లాడడం మాకు అవసరం లేదు, సమాధానం అవసరం లేదు అంటే ఏం రాజకీయమేనా మీరు? రాజకీయం తప్ప రైతుల కోసం మీకు పట్టణాన్ని అడుగుతా ఉన్నా, రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఇది సిన్సియారిటీ, మీ సిన్సియారిటీ ఇదేనా? మీకు ప్రేమ లేదా? దయచేసి కూర్చోండి, సహకరించండి. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది, రైతులను కాపాడడానికి ఈ ప్రభుత్వం నిజంగా ఉంది. ఎవరేం చేసిండ్రో, ఎవరేం మాట్లాడిండ్రో అన్ని విషయాలు. సో ఐ రిక్వెస్ట్, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్, దయచేసి కూర్చొని సహకరించండి. రైతులంతా చూస్తున్నారు, ఎవరు రైతులపై చర్చలు, ఎవరు రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు రైతుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీది రాజకీయమేద, మీది రైతుల పట్ల మొసలి కన్నీరు, రైతుల సమస్యల పరిష్కారం పట్ల మీకు నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కూర్చోండి, నిన్న మీరు చెప్పిన ప్రతిదీ రాసుకున్నాం, ప్రతిదానికి సమాధానం చెప్తాం. అందరం కలిసి రైతులను ఓదార్చే విధంగా, రైతుల్ని కాపాడుకునే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ రకంగా మీరు అడ్డుకుంటే మీకే నష్టం. మీరు రైతు సమస్యల మీద చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని రైతులు మిమ్మల్ని తప్పుపట్టుకునే అవకాశం ఉంటుంది. దయచేసి కూర్చొని సహకరించండి, రైతుల గురించి మాట్లాడదాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, వి విల్ క్లారిఫై. రైతు సమస్యల మీద మాట్లాడడానికి నేను తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం లో విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష ప్లీజ్ రామలింగారెడ్డి గారు, ప్లీజ్ ఐ అపీల్ ఆల్ ది మెంబర్స్ టు రెజ్యూమ్ దేర్ సీట్స్. నో డిస్కషన్ జరుగుతున్నది. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా నిన్నటి నుంచి చాలా గంభీరమైన చర్చ, వాస్తవంగా రైతు ఆత్మహత్యలపై ఒక గంభీరమైన చర్చ జరుగుతుంది. ఇలా రాగదేశాలకు కానీ, పార్టీలకు కానీ, పట్టింపులకు కానీ తావు లేకుండా జరుగుతున్న ఈ చర్చకు కూడా గౌరవ ప్రతిపక్ష సభ్యులు సహకరిస్తారని చెప్పి నేను మనసారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేటి అత్యంత బాధాకరమైన సంఘటనలు. అధ్యక్ష, ఏ పార్టీలకు, ప్రాంతాలకు సంబంధం లేదు. ఈరోజు ఏ ప్రాంతాలకు, పార్టీలకు సంబంధం లేదు. ఈరోజు ఏ ప్రాంతాలకు, పార్టీలకు సంబంధం లేదు. అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఆ మాటకు వస్తే దేశంలో అధ్యక్ష, మీ ద్వారా నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న మీరు మాట్లాడినప్పుడు మేము కిమ్మనకుండా కూర్చున్నాం. నిన్న మీరు మాట్లాడేటప్పుడు మేము లేస్తామండి. I am on my legs. Please, all of you, I request all of you to, please, Minister Garu, I am on my legs. Please resume your seats. Please resume your seats. రామలింగారెడ్డి గారు, దయాకర్ రావు గారు, ఇప్పుడు మీకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం. ఈ సబ్జెక్టు ప్రాధాన్యత అందరూ అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులను ఉంచుకొని మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సబ్జెక్టు అందరూ కోరుకున్న తర్వాత, గౌరవ సభ్యులు ఆర్డర్లో సఫిషియెంట్ చర్చకు అవకాశం ఇచ్చిన తర్వాత సాంప్రదాయం కాదు. మధ్యలో అన్ని పార్టీలు చెప్పుకునేటువంటి గంటలు మాట్లాడినప్పుడు నిన్నంతా కూడా అన్ని పార్టీలకు సరిపోయే సమయం ఇవ్వడం జరిగింది. I appeal all the members to resume their seats and discuss the matter pertaining to farmers. Please. మీ ద్వారా గౌరవ సభ్యులకు నేను అభ్యర్థిస్తున్నా. అధ్యక్ష, please resume your seats.
రాజయ్య గారు మీరు మాట్లాడినారు. రవీంద్ర కుమార్ గారు మీకు అంతా టైం తీసుకున్న తర్వాత ప్లీజ్ ఐ అపీల్ ది మెంబర్స్ టు రెజ్యూమ్ దేర్ సీట్స్. అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు మాట్లాడారు. ప్లీజ్ అధ్యక్ష, రైతులకు సంబంధించి మనం చర్చ చేస్తూ ఉన్నాము. క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేసుకొని నిన్న ఈరోజు 2 రోజులు డెడికేటెడ్గా చర్చ చేద్దామని అనుకున్నాం అధ్యక్ష. అందరు సభ్యులు అంగీకరించారు, బీఏసీలు అంగీకరించారు, తమరు కూడా ఆదేశించారు. దాని ప్రకారం జరుగుతాం. బీఏసీలో స్పష్టంగా అనుకున్న తర్వాత నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఒక అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చిన అధ్యక్ష. దాన్ని టెక్నికాలిటీ తీసి మాట్లాడి వారొక పద్ధతిలో నిన్న మాట్లాడారు. నేను ఒకటే హంబుల్ అప్పీల్, కైండ్లీ దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు సభ ఎన్ని రోజులైనా సరే జరుపుకుందాం అనుకున్నాం. అన్ని ఇష్యూలు కూడా చర్చించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. లెట్ ఇట్ బి ఎనీ ఇష్యూ. వన్స్ లెట్ అస్ కంప్లీట్ దిస్, దీన్ని కానిచ్చి ఆ తదనంతరం రెగ్యులర్గా ఏ ఇష్యూ అయినా సరే, అడ్జర్మెంట్ మోషన్స్ అయినా సరే, మరొకటైనా సరే సభ్యులు ప్రస్తావించవచ్చు. దానికి ఇబ్బంది లేదు. ఇప్పటికైనా సరే నా అప్పీల్ టు ఆల్ ద మెంబర్స్, మంత్రివర్యులకు కానీ మీకు కానీ అందరికీ కానీ నేను అప్పీల్ చేసేది, దీని యొక్క గాంభీర్యం చెడగొట్టి మనం ఆత్మస్థైర్యం రైతులకు దెబ్బతీసే ప్రయత్నం వద్దు. లెట్ అస్ కంప్లీట్ దిస్. దీన్ని కంప్లీట్గా చేసేసి నిన్న అందరు సభ్యులు మాట్లాడినండి, చాలా విమర్శలు కూడా చేసినారు. నేను కూడా కూర్చొని చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నాను. గవర్నమెంట్ కూడా ఎవరేమీ లేచి మాట్లాడలేదు. నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఇది ప్రధానమైన అంశం అనుకున్నాం, దీన్ని కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత రేపు సభ ఉంది, 2 రోజులు 3 సెలవులని, తర్వాత ఎన్ని రోజులైనా మనం పెట్టుకుందాం అనుకున్నాం. వీఆర్ రెడీ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. తమరు ఎట్లా ఆదేశిస్తే అట్లా తమరు ముందే చెప్పినాం. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. మళ్ళీ ఇప్పుడు అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్లీజ్ రామలింగారెడ్డి గారు ప్లీజ్ ఐ అపీల్. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత అంత క్లియర్ గా చర్చిద్దామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో నుండి ఇంకో పాయింట్ వెతికి ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు మీరు కూర్చోండి. అధ్యక్ష, ఇప్పుడు అందరూ లేస్తున్నారు. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీ ఉద్దేశాలు చెప్పకూడదు అనేది కాదు. మన బిజినెస్ ఏంటి, మన ఎజెండా ఏంటి, ఏది మనం మాట్లాడుకోవాలి, ఆ ప్రాసెస్ లో ఉన్నాం కదా. అధ్యక్ష, ఇది అన్ని వర్గాలను, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను మరి కంట తడిపెట్టించే మీ ఉద్దేశాలు చెప్పుకోవడానికి మీ టర్న్ లో వచ్చినప్పుడు చెప్పుకోండి. అట్లా కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎజెండాలోకి నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేస్తే హౌస్ రేట్లు నడపగలుగుతామనండి. మనం ఎజెండా ప్రకారంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారంగానే పోతున్నాం. రామలింగారెడ్డి గారు మిమ్మల్ని మాట్లాడనిచ్చినాం, మిమ్మల్ని మాట్లాడించలేదని. ఇది కంటిన్యూ అవుతుంది. చెప్తే లక్ష్మణ్ గారికి నాకు విభక్తి. ఇప్పుడు మన దగ్గర ఒక పద్ధతి ఉంది లక్ష్మణ్ గారు. మీరు మాట్లాడుతూ అంటారు, మీరు మాట్లాడితే అభ్యంతరం ఏమి ఉండదు. 1 నిమిషం ఆలోచిస్తే పెద్ద మునిగిపోయేదేం లేదు. కానీ ఏమైందంటే మీ తర్వాత మళ్ళీ అన్ని పార్టీలు మేము మాట్లాడద్దా, లక్ష్మణ్ గారు మాట్లాడి మళ్ళీ వస్తుంది. మై హంబుల్ రిక్వెస్ట్ వన్స్ అగైన్ కైండ్లీ లెట్ అస్ కంప్లీట్ దిస్ ఇష్యూ. మనం ఆవేశపడే అక్కర్లేదు. దీని తర్వాత ఎనీ ఇష్యూ మీరు రేజ్ చేయండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్పడానికి ఉన్నాం, చర్చ చేసుకుందాం. కైండ్లీ లెట్ అస్ కంటిన్యూ విత్ ద ఎజెండా. రామలింగారెడ్డి గారు లక్ష్మణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేదైనా నేను ఫీల్ ఏదైనా ఒకరితోనే అది పరిమితం కాదు. ఒకరితో పరిమితం కాయేటువంటి పరిస్థితి లేదు. ఏం సార్ ఇవ్వండి సార్, పర్వాలేదు సార్. లక్ష్మణ్ గారికి అవకాశం ఇవ్వండి, పర్వాలేదు. మాకట్ట బేస్ చేయాలి. కిషన్ రెడ్డి గారు అధ్యక్ష లక్ష్మణ్ గారికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు. లక్ష్మణ్ గారిని మాట్లాడియండి, ప్రతిపక్ష నాయకులు లేచిన వారిని మాట్లాడియండి, అన్ని పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పనండి. మాకేం బేసిస్ ఏం లేదు అధ్యక్ష, కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. అధ్యక్ష, సభకు సహకరిస్తున్నప్పుడు ఈ అంశం మీద సరే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని సమయాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అని కూడా సభ్యుడు ఉండి కేవలం
ఆయన ఆవేదనని 2 మాటల్లో వినిపించాలంటే ఇట్స్ ఎ మేనేజ్మెంట్ ఆఫ్ ది హౌస్. ఒక 2 minutes ఇస్తే మళ్ళీ సభ అంతా కూడా గంటల తరబడి ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది కదా. అదే ఆవేదన అందరూ వ్యక్తం చేస్తున్నారు, అదే బాధ. లక్ష్మణ్ గారు మాట్లాడు. అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రైతుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలనే నిన్న ఎక్కడ కూడా మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వలేదు. చర్చ జరగాలి. మేము కూడా నిన్న సలహాలు ఇచ్చాం, సద్విమర్శలు చేశాం. ఎక్కడ కూడా నిన్న డిబేట్లో రైతులకు సంబంధించిన అంశాలు మేము చర్చించాం. కానీ ఇవాళ సెకండ్ డే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాము, అనుమతి ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడడం చెప్తే మంత్రి గారు మేమేదో మొత్తం అడ్డుకుంటున్నాము, మంత్రులకు మేము రైతులకు వ్యతిరేకము, రైతుల ఆత్మహత్యలకు మీరు ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తాం, ఇది మాట్లాడడం పద్ధతి కాదు కదండి. ఇప్పుడు మేము నిన్న అంత సహకరించాము, ఇవాళ మీరు జవాబు చెప్పిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మేము మళ్ళీ వాళ్ళ దాని మీద ప్రశ్నలు ఇస్తాం, మీరు జవాబు చెప్పండి. మీకు కావాల్సిందల్లా కూడా ఫైనల్లీ రైతులకు భరోసా కల్పించాలి సభ అనేది మా ఉద్దేశం. అంతేగాని సభను అడ్డుకోవాలి, ఏదేదో మాకేదో దాని పేరు రావాలా, మాకేదో పత్రికల్లో వార్తలు రావాలనే ఉద్దేశంతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. కనీసం మీరన్నా మా రెస్క్యూలోకి వచ్చి మీరు మాట్లాడారు. మంత్రి గారికి అవకాశం వచ్చిన మైకులో ఇష్టానుసారంగా అందరితో పాటు మీరందరూ రైతులకు వ్యతిరేకము, మీరందరూ కూడా మీరు మాట్లాడడానికి సిద్ధంగా రోజంతా మాట్లాడండి సార్. ఎందుకు ఇవాళ అడ్జర్న్మెంట్ సెకండ్ డే ఇస్తే అనుమతి ఇవ్వాలి అడగడానికి మేము లేచినాం. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఒక్కరోజు 13 ట్రైన్ స్నాచింగ్ లేదు సార్. హైదరాబాద్ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మేము పంపించలేదు. టెక్నికల్ రీజన్స్ మీరు వద్దనుకున్నారు, వాళ్ళు చెప్పితే సరిపోతుండే. అది కూడా చెప్పడానికి అవకాశం లేకపోతే ఫ్లోర్ లీడర్స్గా ఒక పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడడానికి అవకాశం లేకపోతే మీరు ఈ విధంగా చేయడం మంచిది కదా సార్. ఇప్పటికి కూడా చర్చ జరపండి, పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది రైతులకు, తప్పకుండా మేము చివరికి రైతులకు భరోసా కల్పించాలా. భవిష్యత్తులో ఆత్మహత్యల నివారణ చర్యలు తీసుకుంటుందేమో మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది అంగీకరిస్తే మేము కూడా దానికి ఆమోదిస్తాం, లేకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. స్పీకర్ సార్, మన బిఎస్సి మీటింగ్లో నిన్న ఒక్కరోజే రైతుల సబ్జెక్టు ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఈ రోజు ఉన్నది. నిన్న వాయిదా తీర్మానం ఇవ్వద్దని మనం అనుకున్నాం సార్. మీరు క్వశ్చన్ అవర్ తర్వాత, ప్రభుత్వం నుంచి క్వశ్చన్ అవర్ తర్వాత ఇవ్వాలంటే మేము వ్యతిరేకించాం సార్. మేము క్వశ్చన్ అవర్కు ముందే ఇస్తాం, ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా హరీశ్రావు గారు మాట్లాడిన తీరు మీకు నచ్చిందా చెప్పండి సార్. నిన్న అందరం కూడా సహకరించాం. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మరి మైక్ ఇచ్చిండ్రు, ఎట్లా పడితే అట్లా అన్నారు. నేను ఒక నిమిషం దయచేసి సార్, ఏదన్నా ఉంటే అర్జెంట్ ఉంటే సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. వామపక్షాలను ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వాటి అధ్యక్ష, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఒక్క మాటలనే తెడితెలం అవుతుంది కదా అధ్యక్ష. తమరే సాక్షి, పెద్దలు జానారెడ్డి గారు సాక్షి. 2 days రైతు సమస్యలు తప్ప ఇంకేం మాట్లాడదు అనుకున్నాం. టెక్నికాలిటీస్ మాట్లాడదామంటే చాలా మాట్లాడచ్చండి. నిన్న స్పీకర్ గారు హౌస్లో డిక్లేర్ ఓపెన్ హౌస్, ఈ రోజు కూడా క్వశ్చన్ అవర్ లేదు, సిమిలర్ సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి లేదని చెప్పిండ్రు. దాని తర్వాత ఇక సమస్యల గురించి మాకేదో ప్రభుత్వానికి పట్టనట్టు, మీరు ఒక్కరే ఉన్నట్టు ప్రపంచంలో, ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇట్లా అనుకుంటే దీన్ని లక్ష్మణ్ గారు ఇదేనానండి, మీరే చెప్పండి. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు? నేను నా రిక్వెస్ట్ ఒకటేనండి, వీఆర్ రెడీ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ threadbare. ది గవర్నమెంట్ ఈస్ ప్రిపేర్డ్, ఫుల్లీ ప్రిపేర్డ్. వీఆర్ నాట్ రన్నింగ్ అవే. బీఎస్సీలో నేను చాలా స్పష్టంగా చెప్పినా 20 రోజులు కాదు 25 రోజులైనా సరే సభ జరుపుదామని చెప్పినాము, జరిపి తీరుతాము. కొంతమంది సభ్యులకు ఇంట్రెస్ట్ లేకపోయినా జరిపి తీరుతాం. మేము చేసినా కూడా చాలా ఉన్నాయండి, ప్రజలకు చెప్పాలి కదా. కొత్త రాష్ట్రం, కొత్త ప్రారంభం, మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా అవకాశం వేదిక శాసనసభ కాబట్టి సభ జరగాలనే ఆసక్తితో మేమున్నాం. సభ్యులు చెప్పే అన్ని విషయాలు నోట్ చేసుకొని మీరు సంతృప్తి చెందే సమాధానాలు చెప్పాలని అనుకుంటున్నాం. సభ ద్వారా, తమరి ద్వారా అధ్యక్ష, ప్రజలు కూడా చెప్పుకోవాలనుకుంటున్నాం. వీఆర్ రెడీ టు డిస్కస్ అని చెప్పిన తర్వాత ఇక వేరే పంతాలు అక్కర్లేదండి. దయచేసి ముందుకు వెళ్ళిపోదాం, ఎజెండా కొనసాగించండి. అధ్యక్ష, నిన్నటి రోజు నుండి రైతు ఆత్మహత్యల మీద కానీ వ్యవసాయ సంక్షోభం మీద మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సభలో ఉన్నారు. మేము మాట్లాడిన దాన్ని కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు, సావధానంగా సభ నడుస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు ఈ వరంగల్ ఎన్కౌంటర్కు అరే మేమేమి ఇచ్చామని చెప్తున్నామండి, డిస్కషన్ కాదు, మేము ఏమి ఇచ్చామో చెప్తున్నాము. మేము దేనికి అడుగుతున్నామని. నరేంద్ర కుమార్ గారు, వేరే ఫామ్ లో ఏ రకంగానైనా కూడా చర్చకు సిద్ధం అంటున్నాం కదా. క్లోజ్ చేయండి.
ఇది ఎక్కడిది? మేమేం మాట్లాడాలి మీరు చెప్పాలా? మీరేం మాట్లాడాలి మీరు చెప్పాలా? మేము కాదు మేమేం మాట్లాడాలి మీరు చెప్పాలా? రవీంద్ర కుమార్ అధ్యక్ష, అయితే మేమేదో వాయిదా తీర్మానం ఇచ్చినాం, ఇవాళ రైతు ఆత్మహత్యల మీద చర్చ ఉంది కాబట్టి మీరు దాన్ని అనుమతి ఇవ్వలేదు, పర్వాలేదు. మేమేమంటున్నామంటే నిన్న ఎంఐఎం వాళ్ళు అడిగారు, దీని తర్వాత మాట్లాడదామని అవకాశం ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది. మేము ఇచ్చిన వాయిదా తీర్మానం మీద ఈ డిస్కషన్ అంతా అయిపోయి రిప్లై వచ్చిన తర్వాత ఏదో ఒక పద్ధతిలో మాట్లాడతామని ఒక మాట వస్తుందనే ఆలోచనతోటి మేము ఇచ్చాము అధ్యక్ష. మా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో తీసుకుపోయి, ఇంటి కాడు ఉంటే పట్టుకపోయి జైల్లో వేశారు అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయం? ఇది కూడా తప్పకుండా. రామలింగారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. రాజయ్య గారు మీరు మాట్లాడతారా? 1.5 minutes. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం మేము పూర్తిగా ఏకీపిస్తుంది. ఎందుకంటే రైతు విషయం, రైతు చర్చ నేను బాగా ప్రశాంతం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మేము అభ్యంతరం కాదు, చర్చ జరపాల్సింది. కానీ మేము ఒక్క విషయం మీద మేము ఈరోజు వాయిదా తీర్మానం, ఇది వరంగల్ ఎన్కౌంటర్ దాని మీద వాయిదా తీర్మానం తిరస్కరించారు. అది ఎప్పుడన్నా ఏ టైంలో తీసుకుంటే ఒక మాట చెప్తే అది, ఎందుకంటే వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా చాలా అల్లకొల్లమైంది, అరెస్టు చేశారు, ప్రజా సంఘాలు మేధావుల్ని విద్యావేత్తలను అరెస్ట్ చేశారు. ఆ విషయం స్పష్టత రావాలి అనే దాని మీద మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ విషయం స్పష్టత ప్రభుత్వం నుంచి రావాలని మేము కోరుతున్నాం. తప్పకుండా అన్ని విషయాల మీద చర్చ జరుగుతుంది. రామలింగారెడ్డి గారు. అధ్యక్ష, వాస్తవంగా మాకున్న అనుభవం మేరకు ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక రైతు సమస్యపై, రైతులు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలపై ఇంత గంభీరమైన చర్చ జరుగుతుందంటే మన తెలంగాణ శాసనసభలోని ప్రతి ఒక్కరం అంగీకరించక తప్పని అంశం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ఈరోజు ప్రతి ఒక్కరు కంటతడి పెట్టే పరిస్థితి ఉంది. ఆ సమస్యలను మరి పరిష్కరించాల్సిన బాధ్యత మన సభకు ఉంది. అది పార్టీలకు సంబంధం లేని అంశం అధ్యక్ష. ముఖ్యంగా స్వయంగా ఈరోజు రైతు ఆత్మహత్యలపై చెల్లించే వ్యక్తి, రైతు ఆత్మహత్య సమాచారం తెలియగానే వాస్తవంగా కళ్ళల్లో నీళ్లు సుడులుగా తిరిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే నేను గంటపదంగా చెప్తున్నా, నాకున్న అనుభవం మేరకు చెప్తున్నా. వాస్తవంగా స్వయంగా మరి దుక్కి దున్ని, బురదలో నాగలు దున్ని, అదే మాదిరిగా శాస్త్ర సాంకేతిక రంగాలను వ్యవసాయ రంగానికి పునిపుచ్చుకొని ఈరోజు ఆధునిక వ్యవసాయాన్ని మన ప్రజానీకానికి తెలియజేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే ఒక రైతు ఆత్మహత్య చేస్తే చెల్లించని సంఘటన లేదు, కంటతాడి పెట్టని సంఘటన లేదు.